నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. 2 మార్చ్ 2024తో అంతమైనటువంటి వారాంతపు సమీక్షలో ఈరోజు మనం అంతర్జాతీయంగా చాలా అంటే ఇదివరకు ఆఫ్రికాలో ఉండేటువంటి ఈ విధమైనటువంటి ఇది రెండు దేశాల మధ్య వచ్చేటటువంటి ప్రచ్ఛన్న పరోక్ష యుద్ధాలు వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం మనం ముఖ్యంగా ఈ కాంగో, రువాండా, ఈ ఆఫ్రికాలో ఉండేటువంటి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం గురించి ఏదంటే మనకేంటంటే ఇప్పుడు ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉండే కాన్ఫ్లిక్టు అంటే ఇంటర్నల్గాను అవుతుంది. అది కూడా కాకుండా ఏమవుతుందంటే అక్కడ ఏంటంటే అక్కడ మిలిటరీ వాళ్ళు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ చేయడము, అట్లాగే పొలిటికల్ వయలెన్స్ చేయడము, అట్లాగే మరి మిలిటెంట్ గ్రూప్స్ కూడాను యాక్టివ్గా ఉండడము, ఇవన్నీ మామూలుగా చేసి ఈ రైజింగ్ టెన్షన్స్ ఉండడం వలన దీంతో ఏమవుతుంటే రువాండా మీద కూడాను మనకి పడడం వలన ఈ వే బ్యాక్ వి గో అండ్ సీ 1994లో రువాండా జెనోసైడ్, ఆ తర్వాత ఏమో 1996లో ఫస్ట్ కాంగో వార్ జరగడము, వీటన్నిటి మీద చూస్తూ ఉంటే ఈ ఎథ్నిక్ ఈ హుతు ఎక్స్ట్రీమిస్ట్స్ అనే వాళ్ళని అప్పుడంతా ఎలిమినేట్ చేయడము, దీనివల్ల అంతా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కన్సర్న్ అమాంగ్ ఆల్ ది పీపుల్. సో దీని మీద కొంచెం మీరు విశ్లేషణ చేసి మాకు చక్కటి విషయాలు చెప్తే దెన్ విల్ ట్రై టు అప్రిషియేట్ ది ప్రాబ్లం. ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్ ఉంది, చాలామంది పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. కానీ ఏదైతే మనకు ఫోకస్కి వస్తున్నాయి రెండే, ఒకటి యుక్రెయిన్, రెండవది మిడిల్ ఈస్ట్ పాలస్తీనియన్ ఇష్యూ. వీటికి మించిన జెనోసైడు, లార్జ్ స్కేల్ కిల్లింగు ఆఫ్రికాలో జరుగుతున్నది, లాటిన్ అమెరికాలో కూడా ఉంది. బట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లేకపోతే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అటువంటి దాంట్లో ఒకటి ఈ కాంగోలో ఈరోజు జరుగుతున్నటువంటి పెద్ద జెనోసైడ్. ఇది ఈస్టర్న్ కాంగో, తూర్పు సైడ్ ఉండే కాంగోలో జరుగుతూ ఉన్నది. దీనికి పక్కన వీళ్ళకు ఉన్నటువంటి ఇంకో దేశం రువాండా. యాక్చువల్లీ రువాండా ప్రాబ్లం కాంగోకు ఎక్స్టెండ్ అయింది. ఇది ప్రాబ్లం రువాండాది. రువాండాలో మొత్తం ఆఫ్రికా అంతా ప్రాబ్లం. అది ఇవాల్వింగ్ సొసైటీ, ఒక స్టేజ్కి రాలేదు. ట్రైబల్ ఎఫినిటీస్ చాలా జాస్తి, ప్రతి ట్రైబు వేరే వేరేగా ఉండటం, వాళ్ళకు ఐడెంటిటీస్. ఆ ట్రైబల్ వార్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా రువాండా అనే కంట్రీలో ఎక్కువ మంది మెజారిటీ హూతు ట్రైబ్స్ ఉండేవాళ్ళు. కానీ కాస్త డామినెంట్గా ఉండేదేమో తుత్సీ ట్రైబ్ అని ఉండేది. వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి కాన్ఫ్లిక్ట్ ఉంది. అదే రువాండా ఫస్ట్ జెనోసైడ్, సెకండ్ జెనోసైడ్ అని వాళ్ళు మొట్టమొదట ఈ తుత్సీలను హుతూలు చంపారు. ఆ పైన తుత్సీలు రియాక్ట్ అయినారు. ఈ తుత్సీలకు ఆ పక్కన ఉన్నటువంటి కంట్రీస్ ఉగండా ఇటు నుంచి వాటి నుంచి హెల్పింగ్ ఉన్నది. ఇప్పుడైతే ఆ తుత్సీ అనే ట్రైబ్కి సంబంధించిన వాడే చాలా రోజుల నుంచి రువాండాను పాలిస్తూ ఉన్నాడు. బట్ తుత్సీలు అక్కడ మైనారిటీ, హూతులు మెజారిటీ. ఈ కాన్ఫ్లిక్ట్లో కొంతమంది హూతూస్ అక్కడ ఉండలేక పక్కనున్న కాంగోకి వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు రువాండా మీద అటాక్ మొదలెట్టారు. అందుకని మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళను చంపుతున్నారు. అక్కడ ఏదో M23 అని వచ్చిన ఫోర్స్ ఒకటి తయారైంది, అది తుత్సీ ఫోర్స్. వాళ్ళు పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. కాంగో ప్రాబ్లం ఏంటంటే అది చాలా పెద్ద దేశం, మినరల్ రిచ్ కంట్రీ, చాలా మైన్స్ బ్రహ్మాండం. ఇప్పుడు ఈ రేర్ అర్త్ మెటీరియల్స్ అంటున్నారు కదా, ఏవైతే ఈ బ్యాటరీస్ వాటిలోకి వెళ్తున్నాయో వీటి ద్వారా అయితే మనం ఇప్పుడు అది ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్కు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాము. నికెల్, కోబాల్ట్ ఇటువంటివన్నీ చాలా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అది ఒక రకంగా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే దానివల్ల ఒక రకమైన ఆ దేశం మీద ప్రేమ కన్నా వీటి మీద ప్రేమ బయట వాళ్ళకు చేస్తేంది. అందుకని అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఇంకో రకంగా బిట్వీన్ అమెరికా అండ్ చైనా డెవలప్ అవుతుంది. చైనా వాళ్ళు బాగా యాక్సెస్ చేశారు, గవర్నమెంట్ను గ్రిప్లో పెట్టుకున్నారు. ఈ ఉన్న అన్ని
మినరల్స్ అన్నింటినీ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అది అమెరికాకు ఇష్టం లేదు. సో అమెరికా ఇస్ ట్రైంగ్ టు అక్కడ కాస్త చైనాను కంటైన్ చేయడానికి చూస్తున్నాయి. బట్ చైనా సక్సెస్ఫుల్గా కాంగోను గవర్నమెంట్ని మేనేజ్ చేస్తుంది. అక్కడ గవర్నమెంట్లు అన్నీ మేనేజబుల్ గవర్నమెంట్లు, ఎందుకంటే సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు, ప్రజాస్వామ్యం లేదు, ఎవడో ఒకడు మిలిటరీ డిక్టేటర్స్ ఉండటం, వాడిని మేనేజ్ చేసుకోగలిగితే అన్ని రిసోర్సెస్ మీవైపోతాయి. అట్లా చైనా ఈ మధ్య ఈ మినరల్ రిచ్ కంట్రీస్, బాగా మైన్స్ ఉన్నటువంటి దేశాలన్నింటినీ పట్టేసింది. ఎస్పెషలీ ఆఫ్రికాలో వాళ్ళ ఈ బెల్ట్ అండ్ రోడ్ పాలసీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసి డీల్స్ చేసుకొని పెద్ద ఎత్తున మినరల్స్ను బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా చాలా వెనుకబడి ఉన్నది ఈ విషయంలో. అమెరికాను కూడా మించిపోయింది చైనా ఈ దేశం. సో అదొక సైడ్ జరుగుతూ ఉంటే, ఇంకొకటి ఈ వచ్చినటువంటి M3 అనేటటువంటి తుత్సీకి సంబంధించిన వాళ్ళు ఆ తూర్పు సైడు కాంగోలో ఉన్న హూతు ఈ దేశం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళను పెద్ద ఎత్తున చంపుతున్నారు. ఎవరు దాని గురించి పట్టించుకునేవాడు కూడా అక్కడ లేడు. ఎందుకంటే బిగ్ కంట్రీస్ అన్నిటికీ పాలస్తీనా అంటే ఇక్కడ ఆయిల్ ఇది, దీనివల్ల ప్రభావం, యుక్రెయిన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, బట్ దీనికి ఎట్లా అయితే అట్లా అయింది అన్నట్టు వదిలేశారు. పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉన్నది. కొంతవరకు అక్కడ పక్కనున్న ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. UN పీస్ కీపింగ్ ఫోర్స్ అది కూడా ఇన్ఎఫెక్టివ్ అయినాయి. ఎందుకంటే ఇవి లోకల్గా ఆ లార్జ్ స్కేల్లో బాగా మిలిషియాలు డెవలప్ అయ్యి ఆర్మ్ అయి ఉన్నప్పుడు వాళ్ళతో డీల్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. ఒకటి అన్స్టేబుల్ గవర్నమెంటు, ఇన్స్టిట్యూషన్ సరిగ్గా లేకపోవటం. రువాండా చిన్న దేశం, బట్ కాంగోని ఛాలెంజ్ చేస్తున్నది. ఎందుకంటే కాంగో గవర్నమెంట్ వీక్ గవర్నమెంట్. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి వీళ్ళ సపోర్ట్తో పోయి వాళ్ళు అక్కడ ఆ హూతు సెటిలర్స్ను కిల్ చేస్తూ ఉన్నారు. ఈ తుత్సీ ట్రైబ్కి సంబంధించిన వాడు. ఇప్పుడు రవాణాను పాలించేవాడు మాత్రం ఆ తుత్సీ ట్రైబ్కి సంబంధించినటువంటి వాడు. కొంత అమెరికా దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఇది తప్పకుండా కంటైన్ అవుతుంది. ఎందుకంటే అమెరికాకు ఆ కేపబిలిటీ ఉంది. రెండోది ఇక్కడ వాళ్లకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంతగా లేదు. వెస్టెడ్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనియా కాన్ఫ్లిక్ట్లో వాళ్ళు డెసిసివ్గా ఇజ్రాయెల్కు ప్రోగా ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. ఆల్ సైడ్ అండ్ కాంగోలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలన్నా ఈ సివిల్ వార్కును న్యాచురల్ రిసోర్సెస్కు సంబంధం లేదు. ఇది సివిల్ వార్ రువాండా నుంచి ఎక్స్టెండ్ అయినటువంటి సివిల్ వార్. మేబీ వరల్డ్, నేను లాస్ట్ టైం మనం సూడాన్ కూడా డిస్కస్ చేసాం. సూడాను, కాంగో ఈ ఏరియాల్లో ఒక రకంగా ఇవి ఇగ్నోర్డ్ ఏరియాస్గా ఉండబట్టి ఏం జరుగుతుంది కూడా పెద్దగా ప్రపంచం పట్టించుకోవట్లేదు. అవసరమైతే ఉన్నది UN స్ట్రెంగ్తన్ అయ్యి అక్కడ తన ఎఫెక్టివ్నెస్ను చూపెట్టుకోవాలి. అది ఎప్పుడు ఎఫెక్టివ్ కాగలుగుతుందంటే ఈ బిగ్ కంట్రీస్ అనేవి ఒకటి. ఇప్పుడు వాళ్ళలో చైనా కూడా జాయిన్ అవుతుంది. చైనా కూడా ఇంపార్టెంట్ కంట్రీ. సో ఈ చైనాకు అదే కాదు, అక్కడ ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అయింది. అక్కడ ఉండేటటువంటి ఆ మినరల్ రిసోర్సెస్ అన్నిటినీ మొనోపలైజ్ చేయటం మొదలెట్టింది. సో హోప్ ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొస్తారని అనుకున్నా, లేకపోతే అక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది అక్కడ కాంగోలోను రువాండా మధ్య ఉన్నటువంటి పరిస్థితి. మంచి విషయాలు చెప్పారండి.